కాసేపట్లో కాక్రోచ్ జనతా పార్టీ కేంద్రం మధ్య మరోసారి చర్చలు జరగబోతున్నాయి. నిన్నటి భేటీ తర్వాత మరోసారి సమావేశం కావాలని కేంద్రం సీజేపీ నిర్ణయించాయి. ఈ చర్చలు ఫలిస్తాయా అని ఉత్కంఠ కొనసాగుతుంది. ఒకవేళ చర్చలు ఫలించకపోతే కాక్రోచ్ ధర్నా కొనసాగిస్తుందా, కేంద్రం ఏం చేయబోతుంది అనే సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. 2 రోజుల్లోగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేయాలనే ఆలోచనతో ఉంది సీజేపీ. నిన్న కేంద్రంతో జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. 2 డిమాండ్లకే సానుకూలంగా స్పందించిన కేంద్ర సర్కార్ సీజేపీ మరో డిమాండ్ కోసం ఇవాల్టి వరకు గడువు కోరింది. కాన్స్టిట్యూషన్ క్లబ్ లో జరిగిన చర్చల్లో ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ హాజరవగా సీజేపీ నుంచి అశుతోష్ రాంకా, సౌరభ్ దాస్ ఈ చర్చలో పాల్గొన్నారు. దాదాపు 2 గంటల పాటు జరిగిన సమావేశంలో నీట్ సహా విద్యా వ్యవస్థలోని పలు అంశాలపై చర్చించారు. ఇక కాక్రోచ్ పార్టీ ప్రతినిధులు కేంద్రం ముందు 3 డిమాండ్లుంచారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు నీట్ బలవన్మరణ బాధిత కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక జంతర్ మంతర్ దగ్గర నిరసనలకు సంబంధించి కూడా విద్యార్థులపై పెట్టిన కేసులను వెంటనే విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు సీజేపీ ప్రతినిధులు. ఈ 3 డిమాండ్లతో కూడిన లేఖను కేంద్ర మంత్రులకు కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు సౌరభ్ దాస్, అశుతోష్ రాంకా అందించారు. हमें उम्मीद है कि आज धर्मेंद्र प्रधान के इस्तीफे पे सरकार की तरफ से एक पॉजिटिव रिस्पांस आएगा। ना सिर्फ सीजेपी की, ना सिर्फ जंतर मंतर की, बल्कि पूरे देश की समय एक ही मांग है, धर्मेंद्र प्रधान का इस्तीफा। उसके नीचे कुछ भी मंजूर नहीं है। तो हमें उम्मीद है कि आज सरकार की तरफ से इस पे पॉजिटिव रिस्पांस आएगा। दो डिमांड्स पे इन प्रिंसिपल एग्रीमेंट आ गया है। हमें उम्मीद है कि उसका एक रिटर्न एग्रीमेंट भी हमें आज मिलेगा और प्रधान जी के इस्तीफे को लेकर भी आज सरकार की तरफ से रिस्पॉन्स आएगा। लेकिन हाँ, ये बात सही है कि सरकार अगर जल्द रिस्पॉन्ड नहीं करती है तो वील बी फोर्स्ड टू गिव अनदर नेशनल कॉल। ఇక అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, కేంద్రానికి సీజేపీకి మధ్య మరి కాసేపట్లో 3వ విడత చర్చలు కొనసాగబోతున్నాయి. ఎలా ఉండబోతోంది సమావేశంలో? ఈ సమావేశంలో అయినా కొంత ఉద్రిక్త పరిస్థితులు తగ్గే విధంగా చర్చలు సానుకూలంగా ఫలించే అవకాశం ఉందా? ఎలా ఉండబోతోంది పరిస్థితి? అప్డేట్స్ ఏంటి గోపి? ప్రధానంగా చూస్తే మనకు సీజేపీ ఏదైతే 3 డిమాండ్లను కేంద్రం వద్ద ఉంచిందో దాంట్లో 2పైన కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం జరిగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సంబంధించిన అంశంలో కొంత గడువు కావాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం కోరడం జరిగింది. దీంతో ఈ రోజు మరోసారి చర్చలకు ఇటు కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా సీజేపీ ప్రతినిధుల మధ్య చర్చ జరగబోతుంది. ముఖ్యంగా ఇటు జేపీ నడ్డా గత 2 సార్లు కూడా సీజేపీ నేతలతోటి చర్చించిన సమయంలో కూడా శాంతియుతమైన వాతావరణంలో ఈ యొక్క నిరసనను విరమించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందంటూ కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా అందులో భాగంగానే రేపు సోమవారము పార్లమెంట్ లో కీలక బిల్లును, విద్యాశాఖకు సంబంధించిన కీలక బిల్లును కూడా ప్రవేశపెట్టబోతుంది. 2024 పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టేందుకు తీసుకువచ్చిన బిల్లులో కొంత కీలక మార్పులు చేస్తూ ఈ బిల్లును తాజాగా ప్రవేశపెట్టబోతుంది. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును ఇటీవల నిన్న జరిగిన కేబినెట్ భేటీలో కూడా కేంద్ర మంత్రులకు ఇవ్వడం జరిగింది. కేబినెట్ భేటీకి ఈ యొక్క ముసాయిదా బిల్లు ఆమోదింపడం జరిగింది. మరి సోమవారం రోజు దానికి సంబంధించిన బిల్లును సభలో ప్రవేశపెడుతున్నారు. అయినప్పటికీ సీజేపీ నేతలంతా కూడా తమ నిరసననైతే విరమించట్లేదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందే అంటూ కూడా పట్టుబడుతూ ఉండడం జరిగింది. మరి 21 మంది కుటుంబాలకు సంబంధించి ఏదైతే నీటి ప్రశ్నపత్రం లీకేజ్ తర్వాత ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రం ప్రభుత్వం పైన ఉంది. దానికి నైతిక బాధ్యత వహిస్తూ 21 మంది మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అంటూ కూడా పట్టుబడుతూ ఉండడం జరిగింది. మరి ఈ రోజు 3 గంటలకు జరిగే చర్చల్లో మరి ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే కేంద్రం వద్ద తమ డిమాండ్లను ఉంచిన సీజేపీ మరి రాజీనామా అంశం పైన వెనక్కి తగ్గుతుందా, లేదంటే కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను అంగీకరిస్తుందా, రాజీనామా చేయిస్తుందా అన్న దానిపైన కూడా ఇంకా అయితే కొంత సస్పెన్స్ అయితే నెలకొన్నది. మరి చూడాలి ఈ రోజు సీజేపీ కేంద్రం మధ్యలో జరిగే చర్చల్లో భాగంగా ఏం జరగబోతుంది అనేది కూడా ప్రస్తుతం అయితే ఇంకా దానిపైన ఇంకా ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. మరి ఇప్పటికే సీజేపీ నేతలు, విద్యార్థులంతా కూడా ముక్తకంఠంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అంటూ కూడా కోరుతూ ఉన్నారు. మరి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ఒప్పుకుంటారా, లేదంటే విద్యార్థులు ఈ ఇతర డిమాండ్లకు సంబంధించి ఏదైతే చనిపోయిన విద్యార్థులకు నష్టపరిహారము, ఇటీవల ఏదైతే చలో సంసద్ కార్యక్రమంలో జరిగిన హింసకు అగెనిస్ట్ గా నమోదైన 10 ఎఫ్ఐఆర్లకు సంబంధించి ఆ కేసులను ఉపసంహరించుకోవడము, ఇటువంటి షరతులను అంగీకరిస్తురా లేదా అన్న దానిపైన కూడా మరి ఈ రోజు మధ్యాహ్నం ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా తమ నిరసనలు ఉధృతం చేస్తామంటూ కూడా చెప్తున్నారు. ఎస్ గోపి, అటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనంటూ మొదటి నుంచి కూడా కొంత పట్టుబడుతూ వస్తుంది సీజేపీ కానీ విద్యార్థులు కానీ. దానికి కేంద్రం కూడా నో చెప్తూ వస్తుంది, నిరాకరిస్తూ వస్తుంది. అయితే ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని పట్టుబడుతున్న సీజేపీకి కేంద్ర ప్రభుత్వం నో చెప్తే ఈ 3వ విడత చర్చలో ఎలాంటి పరిణామాలు ఉండొచ్చు? పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందా? అసలు కేంద్రం నెక్స్ట్ ఏం చేసే అవకాశం ఉంటుంది? ఇప్పటికే ఇక్కడ 2 విషయాలను ఇటు సీజేపీ ఇటు కేంద్రం రెండింటిని కూడా చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పైన మరోసారి ఆలోచించుకోవాలంటూ కూడా సీజేపీ నేతలకు సూచించింది. మరి సీజేపీ నేతలు కూడా ఆయన రాజీనామా చేస్తేనే మిగతా అంశాలపైన చర్చించేందుకు తాము సిద్ధం జరిగింది. నిన్న ఏదైతే కేంద్ర మంత్రులు జేపీ నడ్డా అదే విధంగా జితేందర్ సింగ్ మధ్యలో జరిగిన ఈ భేటీలో ఇదే అంశాన్ని కూడా సీజేపీ నేతలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఒకవేళ రేపటి వరకు కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పైన కేంద్రం ఒక స్పష్టత ఇవ్వకపోతే దేశవ్యాప్త ఆందోళనకు తాము సిద్ధమవుతామంటూ కూడా ఇటు సీజేపీ అయితే చెప్పడం జరిగింది. మరి ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే తదుపరి అంటే సోమవారం నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామంటూ కూడా సీజేపీ నేతలైతే చెప్తూ ఉన్నారు. ఒకవైపు ఆగస్టు 15 వస్తూ ఉన్న నేపథ్యము, మరోవైపు సీజేపీ ఆందోళనలు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో భారీగా పోలీసులను అయితే మోహరించడం జరిగింది. దాదాపు 30,000 మంది పోలీసులు ప్రస్తుతం ఢిల్లీలో విధులు నిర్వహిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇంకా డిప్యుటేషన్ పైన ఈ యొక్క 15th ఆగస్టు ఉన్న నేపథ్యంలో ఈ బందోబస్తు కోసం ఇక్కడికి ఢిల్లీకి అయితే పిలిపించడం జరిగింది. మరి ఇటువంటి నేపథ్యంలో ఆందోళనలు గనక ఇదే విధంగా కొనసాగితే సంఘ విద్రోహ శక్తులు దేశంలోకి ప్రవేశించే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి వెంటనే అక్కడ శాంతియుతమైన వాతావరణంలో నిరసనలు తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలనేది కూడా ఇటు కేంద్రం యోచిస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఇటు కేంద్రం ఏదైతే జంతర్ మంతర్ వద్దకు వచ్చే ప్రతి ఒక్కరి ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ ద్వారా వారికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా పూర్తిగా నమోదు చేస్తుంది. ఆధార్తో అనుసంధానమైన ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్లు మరి ఇప్పటికే విద్యార్థుల వివరాలు కావచ్చు లేదా అక్కడికి వస్తున్న వారి వివరాలన్నింటినీ కూడా పొందుపరుస్తున్నారు. అదేవిధంగా ఇటు ఏదైతే సంఘ విద్రోహ శక్తులు ఉంటే వెంటనే కంట్రోల్ రూమ్ కి అలర్ట్ వెళ్లే విధంగా ఈ యొక్క సిస్టమ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజు జరిగే చర్చలు సానుకూలంగా ముగిస్తే గనక దాదాపు ఈ నిరసన కార్యక్రమాలు ఆగిపోయినట్టే ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ గోపి.